రీసెంట్గా ఒక కొత్త డెవలప్మెంట్ ఉంది రియల్ ఎస్టేట్లో, లైక్ హాలిడే హోమ్స్. సో పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ హాలిడే హోమ్స్ అండ్ ఈవెన్ ఫ్రాక్షనల్ ఓనర్షిప్ కూడా మొదలుపెట్టారు. సో ఆ బిజినెస్ మోడల్ సక్సెస్ఫుల్ అవుతుందా? నిజంగానే ఒక నార్మల్ పర్సన్ ఒక హాలిడే హోమ్లో ఒక ఫ్రాక్షనల్ మోడల్లోనో లేకపోతే సింగిల్ ఓన్డ్ ప్రాపర్టీ అవ్వచ్చు, అది నిజంగానే సక్సెస్ఫుల్ అవుతుందా? రెంటల్ ఈల్డ్ కావాల్సినంత వస్తుందా? సో ఆ బిజినెస్ మోడల్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో మనకు ఫ్రాక్షనల్ ఓనర్షిప్ కానీ ఇది కానీ ఆర్సీఐ అనేది ఒక గ్రూప్ ఉండేది. అది రిసార్ట్స్ అన్ని రిసార్ట్స్లలో హోటళ్ళల్లో రూమ్స్ని తీసుకొని రూమ్ షేరింగ్ మెథడాలజీ పెట్టుకునేవాళ్ళు. ఓకే. ఆ తర్వాత స్టెర్లింగ్ అనేవాళ్ళు కూడా లాంగ్ బ్యాక్ వాళ్ళు కూడా అలా తీసుకొచ్చారు. యూ కెన్ బై ద ప్రాపర్టీ అండ్ యూ కెన్ ఎంజాయ్ వేరెవర్ వాళ్ళకున్న ప్రాపర్టీలలో అని చెప్పేసి. ఈ ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ఆర్ టైమ్ షేర్ ఏదైతే అంటామో మనము, దీంట్లో ఏంటంటే ఒక్కసారి ఒక దగ్గరికి పోయినాక మల్టిపుల్ నుండి షేరింగ్ ప్యాటర్న్లోకి దీంట్లో కొంచెం కార్పొరేటైజ్ అవ్వాలి. ఓకే. పూల్ అనేది రావాలి అక్కడ. పాత రోజులలో అలా పూల్ ఉండేది, అది తర్వాత ఎందుకు ఫెయిల్ అయింది ఆర్సీఐ. దీంట్లో ఏంటంటే నా దగ్గర ఉంది, మీ దగ్గర ఉంది, అన్నీ కూడా ఒక దగ్గర పూల్లో ఉంటే పీపుల్ దే డోంట్ వాంట్ టు స్టిక్ ఆన్ టు ఎ పర్టికులర్ ప్లేస్. నాకు ఒక ఎక్స్పీరియన్స్ కావాలి మళ్ళీ అగైన్. దిస్ ఇస్ అగైన్ ఎక్స్పీరియన్స్. నేను ఒకసారి ఒక దగ్గరికి పోయినాను అనుకుంటే ఇంకోసారి ఇంకెక్కడ పోయి కొత్తదనం ఎట్లా చూడాలి. దీంట్లో లాయల్టీ ఫ్యాక్టర్ ఉండదు. నాకు ప్రతి సంవత్సరం నేను గోవా వెళ్తాను, నేను అదే రిసార్ట్లో ఉంటాను, అదే ఎంజాయ్ చేస్తాను అనేది ఉండదు. ఆ స్టిక్ చేయగా ఉండదు. హైదరాబాద్ ఇన్ని రెస్టారెంట్స్ ఓపెన్ అవుతున్నాయి, ఇన్ని పబ్లు ఓపెన్ అవుతున్నాయి. ఇంతకుముందు ఒక దగ్గరికి పోతే నేను డైలీ అక్కడ పోతే అక్కడ దొరుకుతాడు అనుకునే వాళ్ళు ఉండదు. హాపింగ్ అనేది ఎక్కువగా ఇష్టపడతారు మనుషులు. వెస్టర్నైజేషన్ కూడా తీసుకుంటే ఈ సంవత్సరం ఎక్కడికి పోతా ఉంటే వాడు కష్టపడేదంతా పడతాడు, బ్యాక్ ప్యాక్ వేసుకుంటాడు, వాడు ఏదో ఒక కంట్రీకి బ్యాక్ ప్యాకర్ లాగా వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా ఏంటంటే అలాంటి వాటికి ఫ్రాక్షన్ ఓనర్షిప్ అనే వాటిల్లో లేదా ఎయిర్బిఎన్బి అనేది అయితే కొత్తగా వచ్చిందో వీటన్నిటిలో దానికి చాలా డిమాండ్ ఉంది. బికాజ్ ఫ్యూచర్ అంతా ఇదిగా ఉంటుంది. కాస్ట్ ఎక్కువ తిరగాలనుకున్నప్పుడు, ఎక్కువ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నప్పుడు యూ నీడ్ టు హ్యావ్ మోర్ ఆప్షన్స్ అండ్ లెస్ కాస్ట్. మనకున్న ఒక మిడిల్ క్లాస్ కూడా ఇవాళ మనం ఎక్కడో ఏదో అంతకుముందు ఏదో పక్కన ఎక్కడో చిన్న బెంగళూరు పోయేద్దామా, ఇక్కడ పోయేద్దామా అనుకునేవాళ్ళు, వైజాగ్ పోయేద్దామా అనుకునేది. నౌ దే ఆర్ ప్లానింగ్ అవుట్ సైడ్. సో అడ్వాన్స్గా ప్లాన్ చేసుకున్నప్పుడు నాకు కూడా తక్కువ కాస్ట్లో ఎయిర్బిఎన్బి ఉంది, ఒక రూమ్ ఉంటుంది, ఒక 3,000కి వచ్చేస్తుంది. అలాంటిది నీకు ఫుల్ బుక్ అయిపోయినప్పుడు ఈవెన్ దుబాయ్ మార్కెట్ కానీ ఆస్ట్రేలియా మార్కెట్ కానీ చాలా టూరిజం అన్నీ కూడా అలాగే నడుస్తూ ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఏంటంటే డెఫినెట్గా దీనికి చాలా డిమాండ్ ఉంది, కానీ లాంగ్ టర్మ్ నీకు దాన్ని కొనుక్కోవడానికి పనికిరాదు. ఐ డోంట్ ఇప్పుడు మహేంద్ర హాలిడేస్ ఉందండి, అంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ మోడల్. నేను ఒక్కసారి మహేంద్ర హాలిడేస్లో ఎందుకు ఉండాలి, వాళ్ళ దగ్గర ఎందుకు ఉండాలి, ఇంకోసారి ఇంకో దగ్గర ఉండాలి కదా. సో వాళ్ళకి 10-12 ప్రాపర్టీలు ఉంటాయి, 12 ప్రాపర్టీలతోటే నేను ఎందుకు తిరగాలి 4 లక్షలు 5 లక్షలు కట్టుకొని క్వశ్చన్ వస్తుంది. సో దానికి ఏంటంటే ఇలాంటి ఎయిర్బిఎన్బి టైప్లో ఒకప్పుడు చాలా తక్కువ కాస్ట్లో రావాలంటే ఓయో రూమ్స్ అనేవి వచ్చాయి మనకు. సో మోడల్ ఎందుకు ఫెయిల్ అయిందంటే వాడు పబ్లిక్ ఇష్యూకి వెళ్ళి ఇంకా కొంచెం అటువంటి చేసుకున్నారు, కానీ మోడల్ ఇప్పటికీ సక్సెస్ఫుల్ మోడలే. ఒక 3 అవర్స్ 4 అవర్స్ ఏదన్నా మనం ఎక్కడన్నా ఫ్రెష్ అప్ అయ్యి ఏదైనా వెళ్ళాలనుకుంటే నీకు తగ్గట్టుగా ₹1,000 నుంచి ఎక్కువ దాకా ఉంది. బట్ రాను ఏమైందంటే అదంతా లో క్లాస్ ప్లస్ డిఫరెంట్ వాటి పర్పస్లో వాడుతున్నారు అనే దాంతో ఫెయిల్ అయిపోయింది. సో బట్ ఆ బ్రాండ్ దెబ్బతినకుండా ఉండే దాంట్లో ఇప్పటికి కూడా ఎయిర్బిఎన్బి బయటికి వెళ్ళినప్పుడు రిచ్ క్లాస్ నుంచి అందరూ వాడుకుంటున్నారు. తర్వాత హోమ్ స్టేస్ వచ్చినాయి, తర్వాత వెకేషన్ స్టేస్ వచ్చాయి. అంటే ఎక్కడన్నా వెకేషన్ కోసం ఉంటే దాంట్లోకి వచ్చినాయి. ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా నేను ఒక పేపర్ ఇచ్చాను వాళ్ళకు. అక్కడ ఏదన్నా ఒక 500-600 మందితో 1000 మందితో పెట్టాలంటే అక్కడ ఎక్కడ అకామిడేషన్ సరిపోవట్లేదు. పోనీ అలా పెట్టుకొని ముందే తీసుకొచ్చాలంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కంటే అది పికప్ అయిన దాకా ఎలా దాన్ని భరించాలి అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ లాజిస్టిక్స్ ట్రాన్స్పోర్టేషన్ ఒక ప్రాబ్లం అయితే సక్సెస్ఫుల్ మోడల్ చూపించాలంటే అది ఇంకొక ఇష్యూ లాగా వచ్చేసింది. ఓకే. సో దాంట్లో నేను సజెస్ట్ చేసింది ఏంటంటే ఫస్ట్ లెట్స్ గో విత్ టెంట్స్ లాంటి వాటికి వెళ్ళొచ్చు. ఓకే. రెండోది ఈ టైమ్ షేర్లోనే మన కొన్ని కంట్రీస్లో ఏం చేశారంటే వాళ్ళు ఒక 100 రూమ్ హోటల్ ఉంటే ఒక్కొక్క రూమ్ ఒక్కొక్కళ్ళు కొనేసుకుంటారు. ఓకే. నాట్ ఫర్ దెమ్, దే విల్ గివ్ టు ఎ కంపెనీ, దాని మీద వచ్చిన ప్రాఫిట్ అంతా కూడా వీళ్ళకి ఇస్తూ ఉంటారు. ఓకే. ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక స్టేకేషన్ వీటిలలో కానీ అటువంటి వాటిలలో వాళ్ళు అవి కొన్న తర్వాత యుల్ బి ఫ్రాక్షనల్ ఓనర్. ఫ్రాక్షనల్ ఓనర్ ఇంటూ దట్. దాని మీద వచ్చిన రెవెన్యూను ఆ కంపెనీ విల్ డిస్ట్రిబ్యూట్ ఇట్ టు ద పీపుల్. 100 రూమ్ హోటల్ ఉంటే 100 మెంబర్స్ ఓనర్స్ ఉంటారు దాన్ని. సో నీకు ఏదైనా కావాలంటే మళ్ళీ అప్పుడప్పుడు పోయి ఉండొచ్చు అనే డిస్కౌంటెడ్ ప్రైస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో ఇది అనమాట. సార్ మీరు రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ అమ్మారు, ఇప్పుడు అపార్ట్మెంట్స్ కూడా కడుతున్నారు.
గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లో ఒక్కసారి మీకు చేతులు కూడా కాలేయని ఒక ఇంటర్వ్యూలో చూశాను. చేశారా మీరు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఇంతకు? నేను ఈ కన్స్ట్రక్షన్లో ఎప్పుడో నేను గవర్నమెంట్లో వెళ్ళి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నాను. ఓకే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నా లైఫ్ స్టైల్కు దానికి సూట్ కాలా. ఓకే నేను చేతులు కలుచుకున్నాను. బట్ ఐ గాట్ అ వెరీ గుడ్ నేమ్ ఫర్ మై రైల్వే ప్రాజెక్ట్. ఓకే రైల్వే ప్రాజెక్ట్ చేశాను. ఆదిత్య బిర్లా అపార్ట్మెంట్స్ కట్టాను. ఓకే రైల్వేలో రైల్వే ట్రాక్ లేయింగ్ కానీ వాళ్ళ బ్రిడ్జెస్ కానీ అంటే రైల్వే రివర్ గ్యాంజెస్ మీద అంటే గంగా మీద కట్టేటువంటి ఒక ఆ బ్రిడ్జ్ లోపల ఎండింగ్ టేల్ ఎండ్ అంటే ల్యాండ్ మీద వచ్చేది ఆ స్లోప్ షోల్డర్ జాయింట్ అంటారు ఇట్లా వచ్చి పడేది. సో దాంట్లో పియర్ క్యాప్ పైల్ క్యాప్ పియర్ క్యాప్ అంటే భూమి లోపల దాని మీద ఉన్న క్యాప్ దాని మీద ఉన్న పియర్ దాని మీద ఉన్నటువంటిది ఆ పైన వాళ్ళు రోడ్ వేసుకుంటారు. సో అది ఆర్యుబి రోడ్ అండర్ బ్రిడ్జ్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఇవన్నీ కూడా మేము చేసి వచ్చాను. అలాగే రైల్వే ట్రాక్ లేయింగ్లో ఎర్త్ వర్క్ ఉంటుంది. ట్రాక్ వేసే కంటే ముందు ఎర్త్ వర్క్ అంతా ఉంటుంది కదా, అవి చేశాను. అన్నిట్లలో చాలా చక్కగా మంచి డబ్బులు పొడగొట్టుకున్నాను. మంచి రిచ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, లగ్జరీ ఎక్స్పీరియన్స్ వచ్చింది. నాకు సూట్ కాదనుకున్నాను. అంటే ఇక్కడికి రాగానే నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు నార్త్ ఇండియాలో వాళ్ళ క్యాష్ స్టోన్ పెట్టుకోమంటాడు. తర్వాత ఇంకొక కొంచెం రెట్టెపిజం ఎక్కువ ఉంటుంది. సో నేను వాళ్ళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూర్చోబెడతాడు. ఈవినింగ్ మీటింగ్ అంటాడు. రాత్రి ఏదో ఫ్లైట్ పట్టుకొని ఢిల్లీకి వచ్చి ఇక్కడికి వస్తాను నేను. తెల్లారి మార్నింగ్ మళ్ళీ ఒక ఫ్యాక్స్ వస్తుంది, నాకు మళ్ళీ మీటింగ్ రమ్మంటాడు. నాకు ఐ పుట్ ఆన్ వెయిట్. నా లైఫ్ స్టైల్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్. బట్ అన్ఫార్చునేట్లీ నేను పుట్ ఆన్ వెయిట్ 25-30 kgs పెరిగాను ఆ స్ట్రెస్కు. అండ్ అది నాకు ఎందుకో నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి వెళ్ళాలి, దానికి వాల్యూ ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనుకున్నాను. సో ఐ మూవ్ బ్యాక్. ఓకే బిజినెస్ ఖచ్చితంగా ఒక మనిషిని ఎక్కడో చోట ఒకసారి బ్రేక్ చేస్తుంది. ఇన్ బిట్వీన్ ఫ్యూ పీపుల్ విల్ ఎస్కేప్, కొంతమందిని బాగా దెబ్బతీస్తుంది, డబ్బులు చాలా పోయి ఉంటాయి. ఇది నేను ఎందుకు వచ్చాను, అసలు ఎందుకు చేశాను అనే సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ అవుతుంటాయి. మీరు ఎప్పుడైనా ఇట్లా బ్రేక్ అయ్యారా? బ్రేక్ అంటే బ్రేక్ అవుతాము. బ్రేక్ అయినా నెక్స్ట్ డే మనం రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే నేను 100 సార్లు బ్రేక్ అయ్యాను, 100 సార్లు అది తప్పు అనుకున్నాను. అంటే బ్రేక్ అవడం అంటే పూర్తి బ్రేక్ ఎప్పుడు అవ్వను, అయితే ఇంకా అదే రోజు లాస్ట్. ఎందుకంటే ఇట్స్ ఎ డబ్ల్యూ కర్వ్ ఆల్వేస్. ఇట్స్ ఇప్పుడు బ్యాలెన్స్ షీట్, P&L, ప్రాఫిట్ అండ్ లాస్, అసెట్స్ అండ్ లయబిలిటీ అండ్ ఇవన్నీ మనం ఏవైతే అనుకుంటామో అన్నీ రెండు ఉంటాయి బిజినెస్ అన్నాక. ఇఫ్ యు ఆర్ నాట్ అన్ ఎంప్లాయీ, నీకు ఫిక్స్డ్ లేకుండా ఉన్నప్పుడు వేరియేషన్ లేకుండా ఏది ఉండదు. ది బిజినెస్ అంటేనే యునో ఇట్స్ దెర్ ఈజ్ ఆల్వేస్ యునో ఛాన్సెస్ ఆఫ్ గోయింగ్ అప్ అండ్ డౌన్. పడిపోయినప్పుడు ఎందుకు ఎట్లా లేవాలో చూడాలి. డబ్ల్యూ కర్వ్ అని అంటే కిందికి పోతే పైకి వస్తుంది, పైనుంచి మళ్ళీ కిందికి వస్తుంది. పోతే సక్సెస్. నా లైఫ్లో నేను ఎప్పుడూ ఫెయిల్యూర్ చూడలేదు. విత్ గాడ్స్ గ్రేస్ అంటాడు. చాలామంది చెప్తుంటారు నాకు కొంతమంది ఫ్రెండ్స్, బాస్ ఏదో కానీ దేవుడి దయవల్ల అయితే నేను ఎప్పుడు ఫెయిల్యూర్ చూడలేదని. నీ లైఫ్ వేస్ట్ అంటాను నేను. నువ్వు దురదృష్టవంతుడివి. నీ గాడ్స్ గ్రేస్ అంటున్నావు, గాడ్స్ గ్రేస్ నీకు లేదు. బికాజ్ లైఫ్లో అన్నీ చూడాలి. నీ షడ్రుచులు ఉంటాయి. నీ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? డబ్బులు ఒకటి సంపాదించుకోవడానికి అయితే అన్నిటికంటే బెస్ట్ మార్గం ఏంటంటే బ్యాంకులు వేసుకొని గమ్మున కూర్చో. ఇంకా సంపాదించుకోవాలనుకుంటున్నప్పుడు నీకు ఆ లర్నింగ్ కర్వ్ లేకపోతే, లర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ సెట్ బ్యాక్. I don't call it as a failure, and I don't believe in success. Success is your termination. దాని తర్వాత ఇంకోటి ఉండకూడదా, ఇంకో లర్నింగ్ వద్దా? ఎవ్రీ లర్నింగ్ ఈజ్ ఎవ్రీ సెట్ బ్యాక్ ఈజ్ అ లర్నింగ్. బట్ యూ కాల్ ఇట్ యాజ్ అ ఫెయిల్యూర్ ఆర్ యూ కాల్ ఇట్ యాజ్ సంథింగ్ ఎల్స్. ఎవడో నన్ను డిచ్ చేశాడు, లేదా ఇంకోటి ఎవడో మోసం చేశాడు, లేదా నాకు పరిస్థితులు అనుకూలించలేదు, నా ప్లాన్ ఫెయిల్ అయింది. దాన్ని రకరకాల డిక్షనరీలో పదాలను ఎన్ని రకాలు మాట్లాడినా కూడా నువ్వు ఏం నేర్చుకున్నావు, అసలు నువ్వు మొదలుపెట్టినప్పుడు నీకేమన్నా ఉండేనా? సో దాంట్లో ఏదన్నా తేడాలు ఏమన్నా వచ్చాయా, ఎందుకు వచ్చాయని నువ్వు రివ్యూ చేసుకున్నావా, చేసుకున్న తర్వాత మళ్ళీ లేసావా? దట్స్ నైట్ మేర్. నాకు నిద్ర పట్టలేదు అని అంటే దాంట్లో నువ్వు కొంత నేర్చుకుంటావు కదా, నీకంటూ ఉండాలి. అది నేను ఎవడో గుర్తుపెట్టుకొని నేను ఎంత కష్టపడ్డానో నీకేం తెలుసు అంటే ఎందుకు తెలవాలి? ఎందుకు తెలవాలి పోయి నీకెందుకు? దట్ ఈస్ అ ప్రాసెస్. వంట వండుతున్నప్పుడు ఉల్లిపాయ తరుగుతూ ఉంటే నీ కళ్ళలో నీళ్ళు వస్తాయి. అటువంటిప్పుడు ఏకు నువ్వు అప్పుడు అని వాడకు. ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ దట్ నేను కొండ ఎక్కుతున్నప్పుడు నాకు మోకాళ్ళు నొస్తున్నాయి అంటే నువ్వు పోకు మరి పైకి. సో దట్స్ యూ షుడ్ ఎంజాయ్ ద ప్రాసెస్. దాంట్లో నేను చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక కార్ డ్రైవర్ ఉన్నాడంటే మార్నింగ్ ఈవినింగ్ దాకా మెరేజ్ అని ఏమవుతా సార్ టైర్డ్ ఓకే అంటాడు. బట్ ప్యాషన్ డ్రైవర్ డ్రైవ్ చేసుకుంటూనే పోతాడు. హౌ యూ లుక్ ఎట్ ఇట్? ఐదర్ దట్ ఆ రకంగా చూస్తావా, నువ్వు ఈ రకంగా చూస్తావా? ఇఫ్ ఇట్ ఈస్ అ పెయిన్, ఇఫ్ యూ ఫీల్ ఇట్ యాజ్ అ ప్రెషర్, దెన్ యూ ఫీల్ ఇట్ యాజ్ అ పెయిన్. ఇఫ్ యూ ఫీల్ ఇట్ యాజ్ అ ప్లెజర్, యూ ఫీల్ ఇట్ యాజ్ అ బ్లెస్.
ఎస్ ఎస్ దట్స్ ఎ గ్రేట్ సాటిస్ఫాక్షన్. ఎస్ ట్రూ. సార్ ఇప్పుడు ఇంతకుముందు ఒక మాట విన్నాను మీ దగ్గరే, ఏదైనా ఆలోచించాలి అని అంటే ఒక్కళ్ళే కారు వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఈవెన్ నాకు కూడా అదొక అలవాటు ఉంది, ఒక్కడే కూర్చొని మాట్లాడుకోవటం, నాకు నేనే మాట్లాడుకోవటం. మా ఆవిడ నన్ను చూసి పిచ్చోడు అనేది. అసలు ఎవరితోనే మాట్లాడితే కదా నీకు ఒక స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ వచ్చేది. అదే. సో నేను ఒక మాట అంటుంటాను సార్, నేను రాంగ్ పర్సన్ తోటి డిస్కస్ చేస్తే నా ఐడియాలజీ పాడైపోతుందేమో అని చెప్పేసి, అది వర్కౌట్ కాదేమో అని చెప్పేసి. సో బేసిక్ ఇట్లా సింగిల్గా వెళ్ళి ఆలోచించుకోవడం వెనకాల ఉన్న మీనింగ్ ఏంటి, ఇంకొకరితోటి డిస్కస్ చేస్తే మీకు ఇంకా బెటర్ ఐడియాస్ వస్తాయి కదా. సో ఇది నేను తప్పు చేస్తున్నాను ఒక ఫీలింగ్ ఉంది ఇప్పటి వరకు. సో అది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎందుకు ఒక మనిషి తనకు తానే ఎక్కువగా ఆలోచించుకోవాలి. ఇక్కడ 2 డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. ఓకే. ఇక్కడ వేరే వాళ్ళతోటి మాట్లాడడం తప్పని నేను అన్నాను. వాళ్ళతోటి మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది ఓకే. అదొక డిఫరెంట్ ఫిలాసఫీ అగైన్. ఓకే. మనం మాట్లాడుకోవడానికి ఏంటంటే నీ లోపల నీ ఓన్ ఎక్స్పెరిమెంటల్, యువర్ బ్రెయిన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ల్యాబొరేటరీ. నీ లోపల చాలా నిగూఢంగా, అంతర్గతంగా, ఇన్బిల్ట్ చాలా ఐడియాస్ ఉండి ఉంటాయి. మనం దాన్ని కూర్చొని మనం దాన్ని ట్రిగర్ చేయం. ఓకే. ఓకే. సో వెన్ యూ సిట్ అలోన్ అండ్ యూ రికలెక్ట్ అండ్ యూ కౌంటర్ చెక్, నువ్వు మాట్లాడుకుంటున్నప్పుడు ఇన్హిబిషన్ ఉండదు, మొహమాటం ఉండదు, సిగ్గుపోతుంది, ఇది మాట్లాడొచ్చు, అది మాట్లాడుతున్న ఫిల్టర్స్ ఉండవు. ఎదుటివాడితో మాట్లాడుతున్నప్పుడు ఎంత దగ్గర వాడితో మాట్లాడుతున్నా, తల్లి, తండ్రి, భార్య, బిడ్డ, క్లోజ్ ఫ్రెండ్, థిక్ ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్, ఎవరితో మాట్లాడుతున్నా కూడా తెలియకుండా ఫిల్టర్ లేకుండా ఉండేది అనేది నేను ఎవరు చెప్పినా నేనైతే నమ్మను. ఏదో ఒకటి ఉంటుంది. ఏదన్నా బాగా క్లోజ్ ఫ్రెండ్ అయితే ఇదేదైనా మాట్లాడితే ఇదేమన్నా అనుకుంటాడేమో, లేకుంటే ఇంకోటి రకరకాల ఫిల్టర్స్ ఉంటాయి అక్కడ. బట్ ఇక్కడ మనకు ఉండదు, బికాజ్ ఇది నీ ఆత్మ, ఎవరు ఇన్నర్ సోల్ నీకు బయటకు వచ్చి మాట్లాడుతుంది. మాట్లాడుకుంటున్నప్పుడు ఏమవుతుంటుందంటే నువ్వు ఏదైనా క్రిటిసైజ్ చేసుకోవచ్చు, ఏదైనా బూస్ట్ చేసుకోవచ్చు, ఏదైనా కౌంటర్ చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ హ్యాండ్లో జరిగేది అలా ఫస్ట్ జరగాలి. దాన్ని టెస్టింగ్ చేయడానికి బయట మనం కొన్ని ఇండైరెక్ట్గా మన కోసం మాట్లాడుతున్నామా, థర్డ్ పర్సన్ ఎగ్జాంపుల్ తీసుకొని అరే వాళ్ళ ఫ్రెండ్ వచ్చినాడు ఈ మాట అన్నాడు అని అంటే వాళ్ళు ఏమంటారు అనేది డిప్ టెస్ట్ చేస్తామా, వయబిలిటీ టెస్ట్ అంటాం, టెక్నికల్ టెస్ట్ అంటాం, లేదా డిప్ టెస్ట్ అంటాం కదా మనం దాన్ని. అది బయట ఏదన్నా మనమే దాన్ని ఏదన్నా అంటే పబ్లిక్ ఒపీనియన్ ఎట్లుంటుంది అని ఒక రకంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తామో పక్కన పెడితే మన ఐడియాస్ అసలు యు ఆర్ ద యునో నీ తలరాత నువ్వు రాసుకోవాలనుకుంటున్నప్పుడు నువ్వు ఒక పని చేయాలనుకుంటున్నావా, ఏదైనా కొత్తగా ఏదైనా చేయాలనుకుంటున్నావా, నీకు హాబీ గురించి మాట్లాడుకుంటున్నావా, నీ లైఫ్ గురించి మాట్లాడాలనుకుంటున్నావా, ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలనుకుంటున్నావా, లేకుంటే నీకున్నటువంటి హాబీ గురించి మాట్లాడాలనుకుంటున్నావా, అప్పుడు నీ లోపల నీకు జరిగి అలా కాదు కదా, సో ఇది చేస్తే ఎలా ఉంటుంది, కానీ అది చేసినప్పుడు అట్లా అయింది కదా, అవును అది అరే వీడిని అడిగితే బాగుంటుందేమో, అవును ఆ కంపెనీ వాళ్ళు అలా చేశారు, ఇతను పెయింటింగ్ చేసినప్పుడు ఇలా ఉంది, దీనికి వాళ్ళు అన్నీ బెటర్ కదా, వాటన్నిటికంటే నేను బెటర్ది పెడితే ఎట్లా ఉంటుంది అంటే ఎంత వైల్డ్ అయినా కూడా ఎవడు నవ్వడు. బయట ఎవడైనా కూడా ఎంత దగ్గర వాళ్ళైనా కూడా అరే ఏంట్రా ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ, లేదా చాలా పొగుడుతూనే మన పేరెంట్స్ అంటారు అప్పుడప్పుడు బయటికి వెళ్ళి మావాడన్నీ ఏమేమో ఆలోచిస్తుంటాడు, మావాడు అసలు ఇక్కడ పుట్టాల్సినాడు కాదు, ఎక్కడో ఢిల్లీలోనో అమెరికాలోనో పుట్టాల్సినాడు, అది పొగుడుతున్నారా తిడుతున్నారో మనకు అర్థం కాదు. మన ఫ్రెండ్స్ కూడా అలాంటి స్టేట్మెంట్లు ఇచ్చినవి ఉంటాయి. ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఏంటంటే కొంచెం వైల్డ్గా ఆలోచించకపోతే మనకు రాదు. ఐదర్ యు ఆర్ ఎ ట్రెండ్ ఫాలోవర్ ఆర్ ఎ ట్రెండ్ సెట్టర్. ఇఫ్ యూ వాంటెడ్ టు బి ఎ ట్రెండ్ సెట్టర్ నువ్వు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిస్తేనే జరుగుతుంది. నీకంటూ ఒక ఓన్ సిగ్నేచర్ ఉంటేనే అవుతుంది. నీకంటూ సిగ్నేచర్ ఉండాలనుకున్నప్పుడు నువ్వు ఆలోచించుకొని తర్వాత నువ్వు బయటికి మాట్లాడితేనే జరుగుతుంది. నువ్వు ఫస్ట్ ఆలోచించుకొని ఒకటి వచ్చిన తర్వాత అది కరెక్టా కాదా అనే దానికి బయట నువ్వు డిప్ టెస్ట్ చేయి. ఒకసారి ఇండైరెక్ట్గా అది ఇలా ఉంటే ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది, ఏముంటుంది అని 10 మందిని అడిగినప్పుడు రిలవెంట్గా అందులో చాలా బ్యాలెన్స్డ్గా న్యూట్రల్గా ఎలాంటి ఇంబ్యాలెన్స్ లేకుండా మాట్లాడే వాళ్ళ దగ్గర ఏదైనా మాట్లాడి టెస్ట్ చేసుకోవడము. లేదా ఈ రోజుల్లో అయితే అలాంటి దాన్ని నీ మొబైల్లో నీ గురించి తెలిసిన మీ ఫ్రెండ్ ఉంటాడు కదా ChatGPT, వాడిని అడిగితే అప్పుడు చెప్తారు. ఓకే.